హలో, అందరికీ నమస్కారం. ఈరోజు ఏమి చెప్పాలనుకున్నానంటే, పోయిన వారంలో మన హెల్పింగ్ హ్యాండ్స్ ఏమైతే ప్రోగ్రామ్స్ చేశాయో వాటిని క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మీ ముందుకు వచ్చాను. లాస్ట్ వీక్ ఎస్ఆర్పురం మండలం పాతపాలెం అనే విలేజ్లో ఒక సెరెబ్రల్ పాలసీతో బాధపడుతున్నటువంటి ఒక పిల్లవాడిని విజిట్ చేయడం జరిగింది. అది మీకు ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో దానికి మొట్టమొదటిగా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులను కానీ ఒక 1.5 నెలల నుంచి 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు వాళ్ళకి డొనేషన్ చేయడం జరిగింది. మొదటి డొనేషన్ కాబట్టి మేమే చేస్తే బాగుంటుందని నా మిసెస్ చందనశ్రీ గుర్రం, తన పార్ట్ టైం యూనివర్సిటీలో ఎంఎస్సీ చేస్తుంది, ఓక్లహోమా యూనివర్సిటీలో. తన పార్ట్ టైం చేస్తున్నటువంటి శాలరీని మొదటిగా డొనేట్ చేయడం జరిగింది. మనమందరం కూడా చందనశ్రీకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్గా డొనేట్ చేసినందుకు. ఆ తరువాత రీసెంట్గా నిన్న ఎస్ఆర్పురం మండలం బసిరెడ్డిపల్లి అనే విలేజ్లో జమున అనే వాళ్ళ పిల్లలు, ఇద్దరు పిల్లలు, వాళ్ళ పేర్లు వచ్చేసి షర్మిల అండ్ లక్ష్మణ్. వాళ్ళిద్దరూ కూడా సేమ్ అదే ప్రాబ్లంతో బాధపడుతున్నారు, సెరెబ్రల్ పాలసీతో బాధపడుతున్నారు. సో ఇక్కడ పోయిన వారం పాతపాలెం అయితేనేమి, ఇప్పుడు బసిరెడ్డిపల్లి అయితేనేమి, ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ని నేను గమనించాను. ముఖ్యంగా వాళ్ళకి ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది, కామన్ ఫ్యాక్టర్స్. ఆ పిల్లవాళ్ళు ఎందుకు ఆ విధంగా అంగవైకల్యంతో పుట్టాల్సి వచ్చింది, దానికి కారణాలు ఏంటి? రెండు ఒకే విధంగా ఉన్నాయి. 2 కేసులు, 2 కారణాలు ఒకే విధంగా ఉంది. ఏ విధంగా అంటే, అక్కడ పేరెంట్స్ ఏమో వాళ్ళు పెళ్లి చేసుకునే విధానము మేనరికంతో, ఇక్కడ బసిరెడ్డిపల్లిలో కూడా మేనరికంతో పెళ్లి చేశారన్నమాట వాళ్ళ పెద్దలు. 2 కేసులు ఇక్కడ కామన్ పాయింట్స్ అన్నమాట. సో ఇక్కడ మేనరికంతో చేయడం వల్ల మేబీ దేవుడి దగ్గర బాగుంటే అంతా బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ ఛాన్సెస్ సైంటిఫిక్గా కూడా కానీ ఎందుకు చేయకూడదు అంటారంటే, బ్లడ్ గ్రూప్ అనేది ఒకే ఫ్యామిలీతో ఉంటుంది కాబట్టి అలా చేస్తే అంగవైకల్యం వచ్చే ఛాన్సెస్ కనీసం 60% పైనే ఉంటుంది అనేసి ఇప్పటి నుంచో చెప్తున్నారు. ఆ 2 కామన్ ఫ్యాక్టర్సే నేను గమనించాను యాక్చువల్గా. అండ్ ఇక్కడ నేను సజెస్ట్ చేయాల్సింది ఏంటంటే, కొంచెం చూసి ఈ కామన్ పాయింట్స్తో చూసి ఏం చెప్పాలంటే, కొంచెం మ్యారేజ్ చేసుకునేటప్పుడు కానీ ఫ్యూచర్ జనరేషన్ ఆలోచించుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మ్యారేజ్ చేసుకోవడం గొప్పతనం కాదు, కానీ పిల్లోళ్ళు పుట్టాక కూడా వాళ్ళని ఎలా ఉన్నా సరే పెంచుకోవాలి. అలాగుంటేనే మ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 2 కామన్ కేసులు ఏంటంటే మీకు తెలుసా, వాళ్ళ తండ్రి ఇక్కడ పాతపాలెంలో అయితేనేమి, ఇక్కడ బసిరెడ్డిపల్లి అయితేనేమి, ఎప్పుడైతే పిల్లలు ఈ విధంగా పుట్టారని తెలిసాక, అంగవైకల్యంతో పుట్టారని తెలిసాక, ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయారనమాట. సో అది వాళ్ళు చేసిన తప్పు కాదు, పిల్లలు చేసే తప్పు కాదు కదా. సో ఎలా ఉన్నా సరే చూసి పెళ్లి చేసుకోవాలనేది నా ఉద్దేశం. అంటే అంగవైకల్యంతో పుట్టారనేసి ఆ విధంగా వదిలేసిపోవడం అనేది నా దృష్టిలో చాలా చాలా తప్పు. ఖచ్చితంగా ఇది దేవుడైతే సహకరించడు ఇలాంటి వాళ్ళకి. కానీ పిల్లవాళ్ళ పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆమె పాపం వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత కష్టపడాలి, కూలికి వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం ఏం చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఎలా చేయడం, ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి ఆ ప్లేస్లో ఉండి ఒకసారి ఊహించండి ఎంత కష్టంగా ఉంటుందో.
సరే, ఇంకా మీరు ఇక్కడ వచ్చేసి ముఖ్యమైన విషయం చెప్పాలి. రెండోది, ఈ బసిరెడ్డిపల్లిలో మాకు ఇక్కడే ఒక ఎన్ఆర్ఐ తెలంగాణ నుంచి వాళ్ళు ఇక్కడ చికాగోలో ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు వాళ్ళ బలం కొద్దికి ఈ బసిరెడ్డిపల్లిలో నివసిస్తున్నటువంటి జమున వాళ్ళ కొడుకు కూతురికి వాళ్ళ ఫ్యామిలీకి అనుకోండి, వాళ్ళైనంత సాయం చేశారు. ఒక 2 months కావాల్సినటువంటి గ్రోసరీస్ని రైస్ని అందించడం జరిగింది. సో ఇక్కడే చికాగోలో ఉన్నటువంటి సాయి కుమార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే మరింతమంది డోనర్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ లాస్ట్ టైం పాతపాలెంలో జరిగేదానికి ఇక్కడ బసిరెడ్డిపల్లి సేమ్ కామన్ ఫ్యాక్టరు. సో కొంచెం చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము మా ద్వారా. అండ్ ఇంకా చాలామంది డోనర్స్కి వస్తున్నారు. చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోస్లో కానీ నెక్స్ట్ ఇంకా మనం చాలా చేయాలి ఇలాంటి ప్రోగ్రామ్స్, చాలా విలేజెస్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇవన్నీ. థ్యాంక్ యూ. నీ ఫోన్ ఇవ్వమా, నీ ఫోన్ ఇవ్వ. ఇచ్చే జరుగుతుందా? ఇంకా మా ఫ్రెండ్స్ ఇది చూసి అమెరికా వాళ్ళు ఇస్తాం కదా, వాళ్ళు ఇది మీకు ఇవ్వాలని అక్కడ నుంచి పంపించారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తా. మా పేదవాళ్ళని గుర్తించి మాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ సార్. మీ పేరు మా పేరు జమ్ము. మీ ఊరు? బసిరెడ్డిపల్లి కాలేజీ. పిల్లల పేరు చెప్పండి. సర్కిల లక్ష్మి. ఇలాంటి సేవ చేయడం చాలా సంతోషంగా ఉంది. హస్బెండ్ ఏం చేస్తామా, వీళ్ళు ఇలా పుట్టడం వల్ల వదిలేసేది. ఆమె ఆడ నుంచి వచ్చి అమ్మగారికి ఇచ్చేది. అమ్మగారికి పిల్లలు సాహిత్య జయంతి మొత్తం ఆయన ఉపయోగపడుచుకున్నాను. హస్బెండ్ వీళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడికి ఇచ్చింది. మిమ్మల్ని చూసినాను. మీరు నాకమ్మ మంచి టాలెంట్ పర్సన్, మంచి యాక్టివ్ ఉంటుంది. సరే, థ్యాంక్ యూ. ఇది ఇచ్చింది ఎవరు? ముక్కూరు. మీ మనలో అమ్మగారు సార్. నన్న బయరా మాట్లాడలేదు. అన్నీ అర్థమవుతాయి సార్, కానీ మాట్లాడలేదు. సరే లక్ష్మణ్ బాయ్ అంటే చెప్పు. ఈ పిల్లలు కాదు పిల్లలని వీడియో తీసి అమెరికాకి పంపించినాము. అమెరికాకి పంపించే కలిపి అక్కడ మా ఫ్రెండ్స్ ఏబీ హెల్పింగ్ హ్యాండ్స్ అని భాస్కర్ రెడ్డి, చెమ్మనక్క ఇద్దరు కలిసి ఆడ నుంచి మీకు సేవ చేయాలని బియ్యము మిక్సర్ పప్పు చక్కెర పంపించారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు ఒకసారి. మాట్లాడు.